స్టార్ట్. నా పేరు కమటం రాజమల్లయ్య, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా, గసపతి గ్రామ మాజీ సర్పంచ్గా 2 టర్ములు చేశాను. ప్రస్తుతం మొన్న ఈ 2-3 రోజుల కిందట జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి మొత్తం భారతావని ప్రజలంతా మోదీ అని నామస్మరణ చేశారు. ఎందుకంటే అతడు 10 ఏళ్ళ కాలంలో అద్భుతమైనటువంటి పరిపాలన చేసిండు కాబట్టి దేశ విదేశాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. మరి మన భారతదేశాన్ని సుభిక్షంగా సురక్షితంగా ఉంచేటువంటి సత్తా ఆ మోదీ గారికే ఉన్నదని ప్రతి ఒక్క మనిషి ఊహించిండు, అనుకుంటున్నారు కూడా. మొత్తం మోదీ నామస్మరణతోనే మారుమరోగింది ఎన్నికలు. ఇంతకుముందు మన తెలంగాణలో మా పద్మశాలి సమాజానికి కొంత మేరకు కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి కల్పించినప్పటికీ కూడా కింది స్థాయి కార్మికులకు ఆ లబ్ధి సానుకూలంగా చేరలేదన్నది నిజం. కొంతమందికే లబ్ధి చేకూరింది. మరి ఆ పద్మశాలి వర్గానికి ఎలాంటి చేయూతనియ్యలేదు కాబట్టి భవిష్యత్తులో బీజేపీ ఒక్కటే అన్ని వర్గాలకు చేయూతనిస్తుందనే ఆశతో ఆసక్తితో అందరూ మోదీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. దాదాపు 400 పై సీట్లు సాధించి ముచ్చటగా మూడవసారి మన ప్రధానిని మోదీనే ఎన్నుకుంటారు. దాదాపు ఎంపీ సీట్లు వస్తాయి. కాబట్టి భవిష్యత్తు నిర్మాణదాత ఒక మోదీ గారే మన దేశానికి. మన దేశమే కాకుండా విదేశాలలో కూడా మోదీ యొక్క ప్రాబల్యం పెరిగింది. అందరూ అతన్ని బాగా ఆరాధిస్తున్నారు కూడా ప్రజలు. కాబట్టి దేశంలో దేశాధినేత, మంచి సుపరిపాలన దక్షత కలిగినటువంటి ఏకైక నాయకుడు అంటే మన నరేంద్ర మోదీ గారి అనేది అందరి ఆశ. అందుకోసం మరి ఎప్పటికి కూడా మనం ఆ మోదీ గారి వెనువెంట ఉండి మరి అతనికి మనం కూడా చేదోడు వాదోడు ఉండాలి. అతనికి మనకు అతడు ఎప్పటికీ ఒకరికొకరు సహాయపడుకుంటూ అతను ఉన్నంతకాలం ప్రధానిగా మనం కొనసాగించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. జై భారత్ మాతాకి జై.